వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 14 రోజుల పాటు పూజలు అందుకోనున్నారు అమ్మవారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు క్యూ కట్టారు. దేవి దర్శనంతో తమ జీవితాల్లో గొప్ప వెలుగులు నిండుతాయంటున్న ప్రధాన అర్చకుడితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. వ్యాస పౌర్ణమి నాడు ఇవాళ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులు భారీ సంఖ్యలో ఉదయం నుండి అమ్మవారి దర్శనం కోసం తాపత్రయపడుతూ పిల్లల్లో వేచి ఉండి మరి ఈ దర్శనానికి వస్తున్నారు. మనతో ప్రధాన అర్చకులు మన శేషయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అయ్యా, ఏంటి ఈ ప్రత్యేకత ఏంటి? ఈ ఎక్కడెక్కడి నుండో ఈ లక్షలాది మంది భక్తులు మన ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనం కోసం రావడం ఏంటి? అసలు ఇంతటి మహిమ చెప్పండి అయ్యా. 1968లో ఒకసారి కరువు వచ్చింది. 7 ఏళ్ల కరువు ప్రజలను బాగా బాధించింది. అప్పుడు ఆలయ వంశపారంపర్య అర్చకులు ఒకప్పుడు చండీ ఆధారంగా చేసుకొని ఒకప్పుడు 100 ఏళ్ల కరువు వచ్చినప్పుడు మునులంతా అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు అనుగ్రహించింది. ఆమె శరీరం నుంచి పలు విధములైన శాఖములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పూడగొట్టింది. అప్పటి నుంచి ఆమె శాకంబరి అన్నారు. శాకంబరిని ఆరాధించడం వల్ల అతివృష్టి అనావృష్టి లేకుండా సకల సస్యాభివృద్ధి జరిగి దేశం సుభిక్షం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాం, మనిషి చేయకూడని పనులు చేయడం వల్ల, చేయవలసినవి చేయకపోవడం వల్ల పాపం అనేది సంక్రమించి భూతగణంతో పీడింపబడుతున్నాడు. ఇప్పుడు ఎల్లినో ఉన్నది. మనకు రావాల్సిన వర్షాన్ని అక్కడే అస్సాం అటువైపు ఆపేస్తుంది. అక్కడ అతివృష్టితో వాళ్ళను ముంచేస్తుంది, అనావృష్టితో మనల్ని బాధిస్తుంది. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? ఆ అమ్మవారిని శరణు పొందడం వల్ల, శాకంబరి శరణమ్మ అని ఆమెను ఆరాధించడం వల్ల ఈ సమస్తమైన ఘోరాది పాతకములు నశించిపోయి ఆ భూతగణం దూరం అయిపోయి మనకు సువృష్టి జరుగుతుంది. కాబట్టి ఈ గిరీశ్వరతులో జరుగుతుంది. చూసిన అంతటి గొప్ప మహిమ ఇక్కడ ఉంది కాబట్టి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారని చెప్తున్న పరిస్థితి. మనతో ఈవో గారు ఉన్నారు. మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఇవాళ ఎన్ని రోజులు పట్టింది? మరి ఎన్ని రకాల శాఖలు, ఎన్ని టన్నుల శాఖలు ఇక్కడికి తెప్పించడం జరిగింది? ఇంత గొప్పగా అలంకరించడానికి ఎంత కృషి చేశారు? 14 రోజుల పాటుగా అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క క్రమంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటూ ఈరోజు పౌర్ణమి సందర్భంగా అమ్మవారు సంపూర్ణ శాకంబరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ శాకంబరి అలంకారంలో అమ్మవారు కనిపించడానికి దాదాపుగా 200 క్వింటాల కూరగాయలు అదేవిధంగా పండ్లు కూడాను వినియోగించడం జరిగింది. ఈ అలంకరణ అంతా నైట్ 12 గంటల నుంచి మొదలు పెడితే మనకి ఉదయం 9:30 వరకు పూర్తవడం జరిగింది. 200 మంది, దాదాపుగా సుమారుగా 200 మంది ఈ సేవలో పాల్గొనడం జరిగిందండి. రాత్రి మొత్తం కూడాను ఇదే కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి భారీ సంఖ్యలో వాళ్ళ భక్తులు వస్తున్నారు. నైట్ వరకు కూడా, రాత్రి వరకు కూడా ఈ కోలాహలం అనేది కొనసాగే పరిస్థితి ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్, అదేవిధంగా పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళ కోఆర్డినేషను, కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా క్యూ లైన్స్, అందరికీ డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఉచిత ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మనం భక్తులు ఉన్నారు. అమ్మ, ఏంటి అసలు శాకంబరి అమ్మగా చూడాలని ఎందుకింత తపన? మాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది. అమ్మవారి గురించి చాలా గొప్ప. మేము వరంగల్ ప్రతి ఇయర్ వస్తున్నాం స్వామి. ఈ అమ్మవారికి చాలా ప్రశస్తమైన అమ్మవారు. ఈ అమ్మవారు ప్రపంచంలోకెల్లా చాలా గొప్ప అమ్మవారు. అందుకే ఈ అమ్మవారిని చూడడానికి వ్యయ ప్రయాసాలు కోర్చి మా కన్నులారా వీక్షించడానికి వస్తున్నాం. చెప్పండి అమ్మ, అమ్మవారు ఎలా ఉన్నారు? ఎలా అనిపిస్తున్నారు అమ్మవారిని చూసి? బాగా ఉంది, చాలా బాగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నది. దర్శనం చల్లని తల్లి మంచిగా. అమ్మవారు చాలా బాగున్నారు. అందరినీ సుఖశాంతులతో ఉంచాలని, ఈ వరంగల్ దేశ ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాలని అమ్మవారిని వేడుకోవడానికి వచ్చాము. చెప్పండి, అమ్మవారిని చూస్తుంటే ఎలా అనిపిస్తున్నారు? అమ్మవారి దర్శనం కోసం ఇంత తాపత్రయపడుతున్నారు? చాలాసేపు వెయిట్ చేసి వస్తున్నా. మాకు కూడా అలో లేకుండే, చాలా హ్యాపీగా ఉంది. అందరు కూడా చాలా సంతోషం. అసలు అమ్మవారు ఆ శాకంబరిగా దర్శనం ఇవ్వడం అనేది ఒక మహద్భాగ్యంగా ఫీల్ అవుతున్నారు. అమ్మవారిని ఈ రోజు దర్శనం చేసుకుంటే మాకు సంవత్సరాంత కాలం కూడా మాకు అమ్మవారి దీవెనలు ఉంటాయి. మాకు ఎక్కడ శాఖలకు కానీ ఆహారానికి కానీ మాకు కొదవ ఉండదు. వర్షాలు కూడా సమృద్ధిగా పాడి పంట చాలా బాగుంటుందని చెప్పేసి కొనియాడుతున్న పరిస్థితి. ఇప్పుడు 15 రోజులుగా కొనసాగిన ఉత్సవాలు నిజానికి కూడా ఈ శాకంబరి ఉత్సవాలలో అమ్మవారి శాకంబరిగా పూజలు చేయడం వల్ల వర్షాలు కూడా సమృద్ధిగా పడుతున్నాయని చెప్పవచ్చు. మొత్తంగా అయితే అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.